హలో, నా పేరు హేము. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మరి 'బాహుబలి 2'ని మహారాజా దాటేసింది. అసలు ఎందులో దాటేసింది అనేది ఇప్పటికీ ఒక డౌటే. అంటే కలెక్షన్స్ విషయంలోనా, ప్రజల ఆదరణలోనా, ఏ విషయంలో దాన్ని దాటేసింది? దీని గురించి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఏంటి కన్ఫ్యూజన్? 'బాహుబలి 2'ని మహారాజా దాటేయటం ఏంటి? ఎందులో దాటేసింది? సో ఏ విషయంలోనూ బాహుబలి 2కి మహారాజాకి పోలికే లేదు యాక్చువల్గా పైన చూస్తే, పేపర్ మీద చూస్తే. ఎందుకంటే ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాల్లో నెంబర్ 2 ప్లేస్లో ఉంది బాహుబలి 2 అనేది. ఫస్ట్ ప్లేస్లో దంగల్. యాక్చువల్గా ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది. దంగల్ అనే సినిమా చైనాలో చాలా పెద్ద విజయం సాధించడం వల్ల అది మోర్ దాన్ 1900 crores సాధించి అది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సో సెకండ్ ప్లేస్లో 1800 crores దాటి బాహుబలి 2 ఉంది. మరి మహారాజా చూసుకుంటే అది కేవలం 100 కోట్లు మాత్రమే సాధించినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా. మరి ఇప్పుడు ఏ విషయంలో దాటేసింది? అక్కడ కలెక్షన్స్ అనుకుందామా? కాదు. పోనీ బడ్జెట్ అనుకుందామా? అదేమో 250 కోట్లు పెట్టి తీసిన సినిమా ఆ రోజుల్లో. ఇది చూస్తే 20 కోట్ల సినిమా బడ్జెట్ పరంగా చూసినప్పుడు. అందులోనూ కాదు. పోనీ దీంట్లో ఓటీటీలో ఏమన్నా దీన్ని దాటేసిందంటే ఓటీటీలో కూడా అదే ఎక్కువ మంది చూశారు. మరి ఎక్కడ దాటేసింది అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం, దంగల్ అనే సినిమా అది చైనాలో చాలా బీభత్సమైనటువంటి కలెక్షన్ సాధించడం వల్ల నెంబర్ 1 ప్లేస్కి వచ్చింది అని. ఇప్పుడు అదే చైనాలో బాహుబలి 2 సాధించినటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటేసింది మహారాజా సినిమా. మనం ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు సాధించినప్పటికీ కూడా బాహుబలి 2 చైనాలో ఒక ఫెయిల్యూర్ ఫిల్మ్. ఎందుకనో చైనా వాళ్ళు దాన్ని ఆదరించాల. కేవలం 80 కోట్లు మాత్రమే అది సాధించింది మొత్తం దాని లైఫ్ టైంలో. చైనాలో డబ్ చేసిన తర్వాత అక్కడ రిలీజ్ అవుతుంది. అది డైరెక్ట్గా ఇంగ్లీష్ని రిలీజ్ చేయడానికి కుదరదు అక్కడ, మన ఇండియన్ మూవీస్. సో అందువల్ల కొంత గ్యాప్ తోటి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత ఎప్పుడో కొన్ని నెలల క్రితం వచ్చినటువంటి మహారాజా సినిమా, అది చెప్పాను కదా ఇంతకుముందే, 20 crore బడ్జెట్లో తీసినటువంటి సినిమా మోర్ దాన్ 100 crores వసూలు చేసి, సో అంటే షేర్ అంట మామూలుగా మొత్తం జిఎస్టీ కానివ్వండి, అలాగే థియేటర్ రెంట్లు ఇవన్నీ తీసేసినా కానీ దాదాపు 50 కోట్లు వచ్చిందనమాట. దాని బడ్జెట్ చూస్తే 20 కోట్లు, అంటే 30 కోట్లు ఎక్స్ట్రాగా ఆ నిర్మాతలకు కానివ్వండి, దాన్ని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, బయర్స్ అంటారు, వాళ్ళకి కానీ లాభాలు తెచ్చినటువంటి సినిమా అది. సో అంటే మోర్ దాన్ 100% కంటే ఎక్కువ లాభాలు తీసుకొచ్చినటువంటి ఈ మహారాజా సినిమా ఇప్పుడు చైనాలో 18 రోజుల క్రితం విడుదలయ్యి, ఈ 18 రోజుల్లోనే బాహుబలి 2 లైఫ్ టైం చైనాలో లైఫ్ టైం కలెక్షన్ దాటేసి దానికంటే ఇప్పటికే 2 కోట్లు ఎక్స్ట్రాగా సాధించి అది. సో దాని యొక్క అంటే 106 కోట్లు 108 కోట్లు అనుకుంటే, ప్లస్ ఇప్పుడు 82 కోట్లు ఎక్స్ట్రాగా జమ అయిన దానికంటే 186 కోట్లు అనుకుంటా నేను. బహుశా అది 190 ఇది మనం మాట్లాడుకొని ఇది పబ్లిష్ అయ్యే టైంకి అది 90 కోట్ల మార్కును కూడా చేరుకునే అవకాశం చైనాలో. సో అట్లా అంటే చైనాలో కూడా చాలా పెద్ద విజయాన్ని ఈ సినిమా సాధించిందని చెప్పాలి. అలా విజయ్ సేతుపతి మనకు తెలుసు, అతను ఒక వర్సటాలిటీ ఉన్నటువంటి యాక్టర్. తను పిజ్జా అనే సినిమాతోటి మనకు కూడా తెలుగు వాళ్ళకి అందరికీ కూడా సుపరిచితుడయ్యాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో తను హీరోగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. అలాగే సూపర్ డీలక్స్ అనే సినిమాలో తను ట్రాన్స్జెండర్గా కూడా యాక్ట్ చేశాడు. అందులో ఆయన పర్ఫార్మెన్స్కి అవార్డులు కూడా వచ్చాయి. అలాగే విలన్గా కూడా చేశాడు. కమల్ హాసన్నే విక్రమ్ అనే సినిమాలో ఢీ కొట్టాడు. సో ఆ సినిమాలో ఆయన అంటే కమల్ హాసన్ లాంటి నటుడికి ఆపోజిట్గా నటించి ఆయనతో సమానంగా పేరు తెచ్చుకోవడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఆయన చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్. కమల్ హాసన్ అని అంటే మనం అందరం కూడా ఆయన్ని లోక నాయకుడు అని పిలుస్తారు తెలుగులో. అలాంటి ఒక గొప్ప నటుడిని ఢీకొట్టి అలాగా కూడా మెప్పించినటువంటి ఒక యాక్టర్గా, అంటే అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద పేరు సంపాదించుకోవటం కేవలం అతని ప్రతిభ, పర్ఫార్మెన్స్, అతని స్థాయి ఏంటనేది. అలాంటిది మహారాజా ఒక పాప తండ్రిగా, సో ఆ పాప మిస్సింగ్ అని చెప్పేసి తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. కానీ ఏం జరిగింది ఏంటి, నిజంగా మిస్ అయిందా, సో వరుసగా ఎందుకు ఈయన హత్యలు చేసుకుంటూ వెళతాడు, ఇదంతా కూడా ఆ స్క్రీన్ ప్లే, అందులో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్,
ఈ సినిమాని అంత పెద్ద విజయం సాధించేట్టు చేశాయి. ఈరోజు బాహుబలి 2ను కూడా దాటేసి చైనాలో ఇంకా అంత పెద్ద కలెక్షన్స్ మోర్ దాన్ 80 crores సాధించడం గ్రాస్ అనేది పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. సో విజయ్ సేతుపతి ఏదైతే తను కష్టపడతాడో తెర మీద ఆ పాత్రలో ఎలా అయితే పరకాయ ప్రవేశం చేసి అందులో పాత్రే కనిపిస్తున్నాడు, విజయ్ సేతుపతి కనిపించడం అన్న పేరు తెచ్చుకున్నాడు. సో అలా ఇప్పుడు మహారాజా అనే సినిమాతోటి సాధారణంగా హీరో అంటే ఒక యంగ్గా ఉండాలి, హీరోయిన్తో డ్యూయట్లు చేయాలి, విలన్లు వాళ్ళిద్దరి మధ్యకి విలన్లు వస్తే వాళ్ళని చిత కొట్టాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నదాన్ని అది బ్రేక్ చేసేసి అది కూడా ఈ సినిమా దాన్ని కూడా బ్రేక్ చేసి ఒక ఏమంటారు మిడిల్ ఏజ్డ్ పర్సన్, సో ఒక పాప టీనేజ్ గర్ల్ తండ్రి క్యారెక్టర్లో అతను రాణించిన విధానం ఏదైతే ఉందో అది అమేజింగ్ అనే చెప్పాలి. అందువల్లే ఈరోజు మహారాజా అనే సినిమాని మన ఇండియన్స్ మాత్రమే కాకుండా తమిళులు తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా చైనా వాళ్ళు సైతం ఆ సినిమాని అంతగా ఆదరిస్తున్నారంటే సో అది ఆ సినిమాకు ఉన్నటువంటి సబ్జెక్ట్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ప్లస్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. అందుగురించే ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని చైనాలో కూడా సాధించి విజయ్ సేతుపతి మహారాజా ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవాలి. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. అసలు బాహుబలి దాటేయడం ఏంటి, అంటే మహారాజా బాహుబలి 2ని దాటేయడం ఏంటి అన్నదని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సార్తో ఎప్పుడు మాట్లాడదాం తెలుసుకుందామని. బట్ చైనాలో, మన ఇండియాలో కూడా కాదు, చైనాకి వెళ్ళి ఆల్రెడీ బాహుబలి లైఫ్ టైం ఇదిని దాటేసింది అంటే ఇది మంచి అచీవ్మెంట్, సక్సెస్ అనుకోవాలి. సో అంటే విజయ్ సేతుపతి ఈరోజు అంటే తెలుగులో కూడా మనం తెలుసు కదా ఉప్పెన్ అనే సినిమా, కృతి శెట్టి అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి సినిమా, అందులో ఆమె తండ్రిగా చేశాడు, అది కూడా విలన్ గా. సో అలా మనకి చాలా పెద్ద పేరు వచ్చింది. యాక్చువల్ దానికంటే ముందు ఆయన సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారి కోసమే అందులో ఒక క్యారెక్టర్ చేశారు, అందులో ఒక గిరిజనుడి పాత్రలో మనకు ఆయన కనిపిస్తాడు. బట్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆయనకు దక్కలేదు, అయినప్పటికీ కూడా కనిపించిన కొద్దిసేపే చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే పిజ్జాలో యాక్ట్ చేసిన హీరో ఈ సినిమాలో చేస్తున్నాడని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఉప్పిన్ అనే సినిమాలో చేసినటువంటి హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ ఏదైతే ఉందో విలన్ క్యారెక్టర్ ఆయనకి చాలా పెద్ద పేరు సాధించి పెట్టిందని చెప్పాలి. ఇంకా ఆయనలో ఇంకోటి గుణం ఏంటంటే అదే కృతి శెట్టి కూతురుగా చేసినప్పుడు కదా తమిళ్లో ఒక ఆఫర్ వచ్చింది, ఇద్దరు హీరోయిన్గా నో చెప్పాడు ఆయన, ఎందుకంటే నేను ఇప్పుడే ఆ అమ్మాయికి తండ్రి క్యారెక్టర్లో యాక్ట్ చేశాను, అందువల్ల నేను ఆ పక్కన హీరోగా చేయను సారీ అని చెప్పేసి ఎవరైతే తన దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకొచ్చారో వాళ్ళకి సున్నితంగా తిరస్కరించాడు. సో ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ తనది, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తనది. సో అలాగా అతను అంటే ఇవాళ దేశం గర్వించదగ్గ నటులు అని ఒక 10 మంది చెప్పుకుంటే ఖచ్చితంగా అందులో అంటే నేను హీరోలు చెప్పట్లేదు, ఇక్కడ స్టార్స్ వీళ్ళు కాకుండా యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఆ యాక్టర్స్లో స్టార్స్ కూడా ఉండొచ్చు. సో అలా ఒక 10 మంది టాప్ 10 అనుకుంటే ఆ టాప్ 10లో ఖచ్చితంగా విజయ్ సేతుపతి కూడా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. సో మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే విజయ్ సేతుపతి గారు ఒక సినిమాకి హీరో కాదు, ఆయన క్యారెక్టర్కి హీరోగా అది ఏ క్యారెక్టర్ అయినా కూడా చేస్తారు అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.